వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ప్రోటీన్స్ అధికంగా ఉండే సోయాబీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా సోయాబీన్స్ని నానబెట్టుకోవాలి. నేను ఇవి నైటే నానబెట్టుకున్నాను, అంటే దాదాపుగా 7 అవర్స్ పాటు నానిన తర్వాత చూసారు కదా మంచిగా నానినవి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నెలోకి ఈ నానబెట్టుకున్న సోయాబీన్స్ని వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి పసుపు అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము. 3 విజిల్స్ తరువాత కుక్కర్ మూత తీసి చూస్తే బీన్స్ అనేవి మంచిగా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, అలానే కొంచెం జీలకర్ర, ఇలాచి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేద్దాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియను, అలానే ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా చీలికల్లా చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేద్దాం. పసుపు అనేది వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా మగ్గుతుంది. ఇలా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటా అనేది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే మనం తినే కారంను బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇందులోకే మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేద్దాము. ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించినప్పుడు వాటర్ అనేది మిగిలింది కదా, ఆ వాటర్ని యాడ్ చేద్దాము. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీని మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చివరిగా ఇందులోకి కొంచెం సన్నగా తరుపుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సోయాబీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.